ఐపీఎల్ 2026 సీజన్లో హైదరాబాద్ జట్టు వరుసగా మళ్ళీ మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఉప్పల్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన హైదరాబాద్ జట్టు ఇక 10 పరుగుల తేడాతో చెన్నైను ఓడించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ క్లెసెన్ సత్తా చాటితే బౌలింగ్లో ఇషాన్ మలింగ, అలాగే ప్రఫుల్ హింగే, నితీష్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో చెలరేగాడు. 54 పరుగులతో అదిరిపోయే హాఫ్ సెంచరీ చేశాడు. మళ్ళీ అదే క్లెజెన్ 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ల సహాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. సిఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీయగా జెమీ ఓవర్టన్ 3 వికెట్లు తీశారు. ఇక ముఖేష్ చౌదరి 2 వికెట్లు తీయగా గుర్జిత్ ప్రీత్ సింగ్ 1 వికెట్ తీశాడు. దీంతో 194 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు 195 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే అనంతరం సిఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆయుష్ మహత్రే 30 పరుగులు, మాథ్యూ షాట్ 34 పరుగులు, వీళ్ళిద్దరే టాప్ స్కోరర్గా నిలిచారు. శివం దుబే 21 పరుగులు చేసినప్పటికీ దూకుడుగా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లు తీగా నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు, అలాగే ప్రఫుల్ హింగే, షకీబ్ హుసేన్, శివం కుమార్ అందరూ కూడా తలొక వికెట్ తీశారు. ఇక విషయంలోకి వస్తే 195 పరుగుల లక్ష్య ఛేదనలో సంజు శాంసన్ 7 పరుగులకి అవుట్ అవ్వగా ఆయుష్ మాత్రం దూకుడుగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి తన వరుస ఓవర్లలో ఆయుష్ మహత్రే, రుతురాజ్ గైక్వాడ్లను అవుట్ చేసి సిఎస్కే పవర్ ప్లేలో 76 పరుగులు చేసినప్పటికీ కూడా వరుస వికెట్లు పోవడంతో ఇక వరుస ఓవర్లలో అది కాస్త ఎదురు దెబ్బగా మారింది హైదరాబాద్ జట్టు కాదు, చెన్నై జట్టుకి. అయితే ఇక ఆచితూచి ఆడిన సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షాట్ జోడీని ఇషాన్ మలింగ విడదీశాడు. సర్ఫరాజ్ ఖాన్ను క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేస్తే ఆ వెంటనే డేంజరస్ బ్రావిస్ వచ్చి తను డక్అవుట్ అయిపోయాడు. శివంగ్ కుమార్ క్యాచ్అవుట్గా తనని పెవిలియన్కు పంపించాడు. ఈ పరిస్థితుల్లో శివం దుబే మాథ్యూ షాట్లో ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ మాథ్యూ షాట్ను మలింగ పెవిలియన్కు చేర్చి మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చాడు. ఇక శివం దుబే 21 పరుగులు చేసి తను మంచి ఊపు మీద ఉండగా తనని హుస్సేన్ క్లీన్ బౌల్ చేయగా ఇక అన్షుల్ కంబోజ్ భారీ సిక్సర్తో మ్యాచ్పై ఉత్కంఠంగా మార్చాడు. ఇక ఆఖరి ఓవర్లో సిఎస్కే విజయానికి 18 పరుగులు అవసరం కాగా ప్రఫుల్ హింగే, జెమ్మీ ఓవర్టన్ను అవుట్ చేసి సన్ రైజర్స్ విజయాన్ని లాంఛనం చేశాడు. తొలి 3 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చిన ప్రఫుల్ హింగే ఆఖరి ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్లో ప్రఫుల్ హింగే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన తెలిసిందే కదా. అయితే ఇప్పుడు కూడా లాస్ట్ ఓవర్లో మంచి పుష్ ఇచ్చాడనమాట.